ఓపెన్ వచ్చి దట్ ఇస్ వాట్ ఐ డిడ్ సార్ దట్స్ వాట్ ఐ డిడ్ నేను 25th వీడియో చేసి ద నెక్స్ట్ వీక్ నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను నేను. కానీ ఒక నిమిషం మనకి ఇప్పుడు చాలా ముఖ్యమైన వ్యక్తితో మనం మాట్లాడబోతున్నాం, ఆయనతో మాట్లాడడం చాలా అవసరం కూడా. అండ్ లియో గారు తీసినటువంటి పాయింట్ వెరీ గుడ్ పాయింట్. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ఎలా చనిపోయారు అన్నదే కావాలి తప్ప ఆయన తాగే రాలేదు అనేది అనవసరమైన టాపిక్. కానీ దాని చుట్టూ ఎందుకు నడపాల్సి వచ్చింది అంటే పాస్టర్ మరణానికి సంబంధించి కొన్ని పుకార్లు రావడంతో దాన్ని నల్లుకుని ఇంకొంతమంది ఇలా ఒకరిపైన ఒకరు వేసుకుంటూ వెళ్ళిపోయారు, అంత ఆగేయడం ఇట్లా అని అనుకుని. సో లియో గారు తీసినటువంటి పాయింట్ తాగకూడదా అని. నిజానికి విదేశాల్లో అంటే ఇక్కడ కాదు వాళ్ళు పట్టించుకోరు. మన దగ్గర ఏంటి అంటే కొంత హైయెస్ట్ రెవెన్యూ కూడా దాంట్లో నుండి వస్తుంది కదా ప్రభుత్వానికి. సినిమాలు చూస్తారు, సినిమాలు కూడా తీస్తారు అనేది అదే మాట్లాడారు. ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు. I don't want to miss an opportunity. I want all of you to address వేల మంది రోడ్ల మీదకి రావడానికి గల కారణం ఏంటి? ఒకటి, ప్రవీణ్ పగడాలకి అన్ని వందల సంఖ్యలో థ్రెటనింగ్ ఫోన్ కాల్స్ రావడానికి కారణం ఏంటి? వాటిని ప్రశ్నించేది ఎవరు? మాట్లాడబోతున్నాం. రెండు మతాల మధ్యలో వాటి గురించి కూడా మాట్లాడదాం, టైం తీసుకున్నా పర్లేదు. కానీ ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు, ఎందుకంటే ఈ మరణానికి సంబంధించి ఆయన ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ నా దగ్గర ఉందని కూడా ఇచ్చారు. నా దగ్గర ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉందన్నారు. ఇప్పుడు మరి పోలీసులు ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మరి రాజ్బోడేతో మనం మాట్లాడుతున్నాం. రాజ్బోడే గారు, ఓకే రాజ్బోడే కాల్ కట్ అయినట్టుంది. ఒకసారి మనం ఆయనతో ఎస్ మరొకరు కూడా మనకి ఉన్నారు, సౌదీ అరేబియా నుంచి రాజు. ఈలోపు మళ్ళీ రాజ్బోడేకి మనం కాల్ కనెక్ట్ చేద్దాం. ఈ డిబేట్లో రాజ్బోడేతో కూడా మనం మాట్లాడబోదాం. రాజు సౌదీ అరేబియా నుంచి. రాజు గారు మాట్లాడండి. రాజు గారు రాజ్బోడాకి పీసీఆర్ నుంచి కాల్ చేశాను కానీ కాల్ కనెక్ట్. రాజ్బోడా మనకు అందుబాటులో ఉన్నారు. రాజ్బోడా గారు నమస్తే. నమస్తే బ్రదర్. రాజ్బోడా గారు, బహుశా మీకు మిడ్ నైట్ అనుకుంటా, ఆయన కూడా కాల్ లిఫ్ట్ చేశారు. ఓకే, పోలీసులు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చారు. ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ప్రమాదం. ఆయన మందు తీసుకున్నారు, బైక్ నడిపి వెళ్ళారు. ఆ ప్రమాదానికి అక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి. ఆ రాళ్ళు తగలటం కారణంగా తలకి గాయం కావడం కారణంగా చనిపోయారు అని. అవును, చూశాను ఇంతకుముందు. ఓకే, మీరేమో 7 ఉన్నారు. ఒకరు ఆయన షర్ట్ టిప్పి మీద వేసుకున్నారు, ఆ తర్వాత బైక్ ట్రక్లో వేసుకుని వెళ్ళారు. ఒక 6 కోట్లు ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశారని మీరు అన్నారు. అగ్రి, అది మనకు పోలీసుల రిపోర్ట్ ముందు మనం ఊహించిందే. అందులో నేను 1% ఆశ్చర్యపోవట్లేదు. సో అందులో బైక్ మీద ఎందుకు పడ్డది అంటే అట్లా పడే అవకాశం ఉంటది అని అంత క్యాజువల్ గా మాట్లాడుతున్నాడు ఐజీ గారు. సో అది ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్డ్. అంటే ఇక్కడ నాకు అన్నిటికంటే ఎక్కువ బాధ ఎక్కడైతుందంటే, చంపడమే నేరం అంటే ఆయనను తాగుబోతుని చేసి చనిపోయిన తర్వాత తాగుబోతుని చేసి మళ్ళీ చంపుతున్నారు. అసలు తాగుబోతని ఆర్టీవీ స్టూడియోలో ప్రవీణ్ ఫ్రెండ్ అనిల్ ఉన్నారు, లియో ఉన్నారు, అండ్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఒకసారి మీతో అనిల్ మాట్లాడుతున్నారు, ప్రవీణ్ ఫ్రెండ్. మిస్టర్ రాజ్బోడా, మీరు ఎక్కడ ఉన్నారండి? ఏ పార్ట్ ఆఫ్ యుఎస్ లో ఉన్నారు మీరు? వాషింగ్టన్. అవునండి, మినసోటాలో అమెరికాలో ఉంటున్న మీరు అంటే అక్కడ అంటే వితౌట్ ఎనీ మినిమం ఏమన్నా మీరు సబ్మిట్ చేయగలుగుతున్నారా మీరు చేస్తున్న అలిగేషన్స్కి? మిమ్మల్ని అక్కడ కూడా అరెస్ట్ చేయడానికి వీలు లేదా? అంటే నేను ఐఎమ్ టాకింగ్ టు యాజ్ ఎ క్రిస్టియన్. నేను అనేది ఏంటంటే, మీరు దీంట్లోకి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. కొంచెం కాకపోతే కొంచెమన్నా మీరు ఎవిడెన్స్ ఇచ్చేయడానికి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ప్రవీణ్ నాకు ఫ్రెండ్ అండి. ఆయన చనిపోయి తాగి చనిపోయాడంటే ఇట్ ఈస్ వెరీ 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 బ్యాడ్. సార్ ఒకటి, మీరు తాగుతారు నేను తాగుతారు అనేది మీకు నాకు తప్ప ఎవరికి తెలియదు. అది I also know him for a long period of time. I also know his friends. I have talked to his close associates. So నాకు చెప్పిన వాళ్ళు ఎవరు కూడా అతను తాగుతాడని ఇప్పటివరకు ఒకరు చెప్పలేదు. ఇంతవరకు పబ్లిక్ లైఫ్ లో ఏ రోజు తాగి ఆయన బయటకు రాలేదు. ఆయన అంటే తాగుబోతుని చేసి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చంపించి సరిపోలేదని ఇంకా క్యారెక్టర్ కూడా చంపేస్తారా? సార్ నేను మాట్లాడేది పాపాలను కప్పిపుచ్చుకోవడానికి. సార్ నేను మాట్లాడేది మీరు మాట్లాడుతున్న వాటికి, మీరు మోపుతున్న అభియోగాలకి
వాళ్ళ సిస్టర్ చెప్పిందండి మా అన్న తాగట్లేదు. తాగుతాడు లేదనే దాని గురించి కాదు నేను మాట్లాడుతుంది. పోలీసులు ఎట్లా చెప్తున్నారు? మీరు మాట్లాడుతున్నా లేదు సార్. నీకు హలో మిస్టర్ హలో